మంచిర్యాల జిల్లా కానీ లేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంత్రినిధులు సమానమని వెన్నెముకగా నిలిచిన పెద్దలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇంకొక సోదరి ఆదివాసీ నాయకురాలు, జిల్లాతోటి మొదటి సంబంధం ఉన్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఆదివాసీలను, గిరిజనులను, దళితులను ఏకం చేస్తూ అందరితోటి మమేకమవుతున్న సోదరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యుడు పెద్ద డాక్టర్ వివేక్ గారు, బెల్లంపల్లి శాసనసభ్యుడు పెద్దలు వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యుడు మిత్రుడు యువకుడు ఎడం బొజ్జు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఇన్ఛార్జికి ఆస్వాద్కు ఇన్ఛార్జిగా వచ్చిన సికింద్రాబాద్ శాసనసభ్యుడు, కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్ గారు, అదేవిధంగా బోర్తుకు ఇన్ఛార్జిగా వచ్చిన పూబాలపల్లి శాసనసభ్యుడు గంట సత్యనారాయణరావు గారు, స్థానిక నాయకులు, అదేవిధంగా పక్క కాన్స్టిట్యున్సీ అయిన రామగుండం నుంచి ముఖ్యమంత్రికి పొలిటికల్ అడ్వైజర్గా ఉన్న వేణుగోపాల్ గారు, ఈ జిల్లా నుంచి చైర్మన్ జనకప్రసాద్ గారు, అదేవిధంగా చివరికి చెప్తున్నా కానీ లాస్ట్ కాదు, ఎందుకంటే క్యాండిడేట్ పేర్లు చివరికి చెప్తే అందరికి గుర్తుందనే ఉద్దేశంతో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఈరోజు ఎక్కువ సమయం తీసుకుంటే 7 నిమిషాలు నేను పూర్తి చేస్తాను, ఎందుకంటే సమయాభావం ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ ఈ వేదికకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకు వారికి ఆదిలాబాద్ మీద ఎనలేని ప్రేమ ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఒక పక్క బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ఎక్కడున్నది, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఖతం అయిపోయిందని చెప్పిన రోజులల్లా 2021 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఆదివాసుల అడ్డా అయిన ఇంద్రవెల్ల మీటింగ్ పెట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 1,00,000 మంది మీటింగ్ చేద్దామని. వారి సంకల్పం, వారి మీకు ఉన్న ఈ జిల్లా మీద నమ్మకం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కష్టపడి వారు 1,00,000 మంది అంటే 1,00,000 మంది కాదు, అసలు దాదాపు 10-12 కిలోమీటర్లు మొత్తం రోడ్లు బ్లాక్ అయి జామ్ అయిపోయి ఒక విధంగా మీటింగ్ చేసి ఆ మీటింగ్ ద్వారా బీజేపీ కానీ టీఆర్ఎస్కి ఒక సందేశం పంపించారు. మేము వచ్చినాం, నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పీసీపీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు టీఆర్ఎస్ పార్టీని దించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఏ రోజు ఎలక్షన్ ఓడకూడదని ఒక సంకేతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ యుద్ధం ప్రకటించారు. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆదినం అని చెప్పుకున్న ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాం, అయితే పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఆదిలాబాద్ జిల్లాలను ఆదినం వారు దత్తత తీసుకుంటా అని చెప్పారు. వారు అన్నారు మా జిల్లా కన్నా కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ చేయాల్సింది తప్పకుండా చేస్తా అని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటి వరకు చాలా ముందుగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా రెండో విషయానికి వస్తే ఈ వేదిక కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇదే వేదిక ద్వారా ఏప్రిల్ 14, 2023 నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి సభ అంబేద్కర్ జయంతి నాడు ఆ రోజు భట్టి గారు పాదయాత్ర చేసి పాదయాత్ర మధ్యలో ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ చేస్తా ఉన్నప్పుడు ఆ దినం కూడా చెప్పడం జరిగింది 1,00,000 మంది మీటింగ్ అని చెప్పి. ఆ రకంగా 1,00,000 మంది మీటింగ్ అంటే చీమల లెక్క ఒక అరగంట ముందు ఎవరు లేరు, అరగంట తర్వాత చూస్తే గ్రౌండ్లు కాలేవు, ఇల్లు కాలేవు, మొత్తం రోడ్లు కాలేని పరిస్థితుల మీటింగ్ అయింది. మొత్తం అక్కడనే ఆడికెళ్ళి యుద్ధ శంకారావం అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకారావం ఉదించి ఖర్గే గారి సమక్షంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. కాంగ్రెస్ పార్టీకి యుద్ధ శంకారం అక్కడికి వెళ్ళి పూరిస్తే
ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీదుగా ముఖ్యమంత్రిగా వారు రావడం నిజంగా మా గౌరవంగా ఉన్నది, గౌరవం వస్తున్నాం. దానికి ఇంద్రవెల్లి సాక్షి, దీనికి మంచిర్యాల సాక్షి. ఈ రెండు మీటింగుల ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉత్సాహం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నీరు గారిపోయి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు కానీ మంచిర్యాలకు కానీ ఒక చరిత్ర ఉన్నది. ఇవాళ ప్రత్యేకంగా మంచిర్యాల పార్టీకి సంబంధించిన, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఖచ్చితంగా వారి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రత్యేకంగా కార్యకర్తలకు పేరు పేరున మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక పేరున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మట్టుకు మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా కార్యకర్తలు అంటే ఒక సైనికులు అనే ఒక పేరున్నది, సైనికులుగా పేరున్నది. కాబట్టి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒక దాదాపు 30 గంటల ముందు మన ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ రుణం ఏ రకంగా కూడా ఏం చేసినా తీర్చుకోలేని రుణం తప్పకుండా మీకు రుణపడినది, పార్టీకి రుణపడినది, మేము రుణపడినాం. మీ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాం. సాధ్యమైనంత గడిచిన 11-12 నెలల నుంచి సాధ్యమైనా చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇక ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు ఎన్నికల సందర్భంగా పెద్దల ముఖ్యమంత్రి గారు, పీసీ పాయింట్ గారు కానీ స్థానిక మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చిండ్రు. ఈరోజు ఇక్కడ ఒక ఎన్నిక, ఈ ఎన్నిక అనేది ఒక విచిత్రమైన ఎన్నిక. ఈ ఎన్నికలు అందరం ఓటర్లను కాదు, ఈ ఎన్నికల ఓటర్లు ఓన్లీ పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. దాంతో కొంత మా కార్యకర్తలు చిన్నపోయినా, నచ్చపోయినా, ఇబ్బంది పడ్డా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ఎన్నిక కాబట్టి, సెలెక్టెడ్ ఓట్స్ ఎన్నిక కాబట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ పెడదామని చెప్పినప్పుడు టస్మా వాళ్ళు కానీ మిగతా స్కూల్ వాళ్ళు కానీ ఈరోజు పట్టభద్రుల సంకల్పం తీసుకునేందుకు ఇక్కడ వచ్చిండ్రు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, స్థానికంగా సంబంధించిన మట్టుకు జిల్లాకున్న నా మీద కానీ మాతో సహోదరుల మీద కానీ ఉన్న నమ్మకంతో మాకు మాటిచ్చి ఈరోజు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి దాదాపు 12,000 మంది పట్టభద్ర ఓటర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాకు సహకరించినందుకు, ఒక్క రోజు లోపల ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ఒకటే చెప్తాను. ఇవాళ మీరు సంకల్పం తీసుకుంటానికి వచ్చింది కాబట్టి ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నాడు అక్కడ ప్రతి ఒక్కరు ఈ చేతి కింద ఉన్న వాళ్ళంతా పట్టభద్రులు ఉన్నారు, మహిళా సోదరిమణులు కూడా పట్టభద్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడితే మీరు మమ్మల్ని ఆశీర్వదించగలిగిన ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అక్కడ దాకా ఇంకా లేస్తలేరు, వెనక ప్రతి ఒక్కరు ఇవాళ ముఖ్యమంత్రికి మనం ఇచ్చే కానుక ఇదే. మరొక్కసారి గట్టిగా వెనుక మధ్యలో నిలవల్లే ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడితే హైదరాబాద్లో కూర్చున్న కిషన్ రెడ్డి గారు లేకపోతే బీజేపీలు కింద పడిపోవాలి. మీకు ఆకలి అయితే అయిపోయి తిన్నది, ఇప్పుడు వచ్చిన ఆకలి కూడా లేదనుకుంటా. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కటే మాట చెప్తాను మీకు వినండి. ఇవాళ మీరు ఏదైతే సంకల్పం తీసుకుని దాదాపు 12,000 పైచీలకు పట్టభద్ర ఓటర్లు వచ్చిండ్రో నేను చెప్తా, ఒక 2 మాటలు చెప్పండి. మీరు అందరూ అట్టెండ్ నిలబడండి, నిలబడి చెప్పాలి సంకల్పం. అట్టెండ్ 1 నిమిషం. ఈరోజు పట్టభద్రమైన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానికంగా నేను ప్రేమ్ సార్ కానీ మా సహోదరులు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారికి మేము ఇక్కడికి వచ్చిన 12,000 మందిమి చెప్పండి, ఇక్కడికి వచ్చిన 12,000 మందిమి, 12,000తో పాటు ఇంకొక 12,000 మందిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మాతో పాటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పండి. చేస్తున్నారా లేదా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మీరు చేస్తున్నారన్న మాట గట్టిగా వినిపించారు చెప్పండి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ఇక ముఖ్యమంత్రి గారు 2 నిమిషాలు చెప్పేది ఉన్నది. ఇక్కడ సంబంధించిన మటుకు ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎన్నికల సందర్భంలో కానీ ఎన్నికల కన్నా ముందు కానీ చాలా